హలో అండి, గులాబ్ జామ్ చేయటం చాలా మందికి వచ్చు. కానీ చూడడానికే కాకుండా తినడానికి కూడా ఎంతో రుచిగా ఉండేలాగా నేను చెప్పిన ప్రాసెస్ లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ లోకి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా ఏదైనా ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోండి. మనం ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ చేసే ప్రాసెస్ లో కూడా టేస్ట్ అనేది మారుతూ ఉంటుందండి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ పిండిని నేను కొలిచి తీసుకుంటున్నానండి. దీని ద్వారా పంచదార కూడా కొలవాలి కదా. ఇది కప్పున్నర వచ్చిందండి. దీనిలోకి కొంచెం కొంచెంగా పాలు వేసి కలుపుకోవాలి. చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్ గా ఫింగర్స్ తో కలుపుకోవాలండి. ఇలా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే చేసిన గులాబ్ జామున్ చాలా బాగుంటాయి అన్నమాట. దీనిని పంచదార పాకం ప్రిపేర్ చేసే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ముందుగా పిండి కొలుచుకున్నాం కదండి, అదే కప్పుతో పంచదారను కూడా కొలిచి తీసుకోవాలి. గులాబ్ జామున్ లో పాకం ఎక్కువ కావాలి అనుకుంటే కప్పున్నర పిండికి 3 కప్పులు పంచదార వేసి 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. పాకం తక్కువ కావాలి అనుకుంటే 2 కప్పుల పంచదార 3.5 కప్పుల నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి. పాకం అంటే మరీ తీగ పాకం కాకుండా కొంచెం జిగురు పాకం రావాలన్నమాట. కొంచెం మనం టచ్ చేస్తే జిగురుగా అనిపించాలి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి పంచదార కరిగే వరకు కూడా కలుపుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా మంది పంచదార పాకంలో నిమ్మరసం పిండుతారండి, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే నిమ్మరసం వేయలేదండి. అయినా సరే 2 days వరకు కూడా పాకం అనేది పంచదార లాగా అవ్వకుండా గట్టిపడకుండా పాకంలానే ఉందన్నమాట. ఇప్పుడు దీనిలోకి 2 యాలకులు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. పాకం మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లారనివ్వకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. దీనిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం. అన్ని గులాబ్ జామున్ ఒకే సైజ్ లో రావాలి అంటే ఇటువంటి ఒక స్పూన్ తీసుకుని దీనిలోకి కొంచెం పిండిని పెట్టి తీసుకోవాలి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ చేసినట్లయితే ఈ బాల్స్ వేయించినప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి. మొత్తం అన్ని కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ ని వేసి 1/2 నిమిషం పాటు అలా వదిలేసినట్లయితే వాటికి అవే పైకి తేలుతాయండి. అప్పుడు స్లోగా ఒక్కొక్కటి టర్న్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ తో ఇలా కదుపుకోవాలన్నమాట. ఇలా పైన తిప్పడం వల్ల చుట్టూరు కూడా ఒకే కలర్ అనేది ఉంటుందండి. చుట్టూరు కూడా బాగా వేగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇవి కలర్ చేంజ్ అవుతాయి కదండి, ఈ టైంలోనే తీసేసుకోవాలన్నమాట. ఈ బాల్స్ ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు బాగా చిన్నవి ప్రిపేర్ చేసుకున్నట్లయితే వేయించేటప్పుడు కొంచెం పెద్దవి అవుతాయండి. పాకంలో వేసిన తర్వాత పాకం పీల్చుకుని మరింత పెద్దవి అవుతాయి అన్నమాట. అందుకని చేసుకున్నప్పుడే చిన్నవి చేసుకుంటే సరిపోతుంది. ఇవైతే రెడీ అయిపోయినాయండి. ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. మిగతావి కూడా ఇలా వేసేసుకోవాలండి. మిగతావి కూడా ఈ విధంగానే వేయించుకుని తీసేసుకోవాలి. వీటిని డైరెక్ట్ గా పాకంలో అయితే వేయలేదండి. వీటిలో కొన్ని ఒక బౌల్లోకి అయితే వేసాను. దీనిలో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకాన్ని అయితే వేసాను. ఇలా చేయటం వల్ల అన్ని గులాబ్ జామున్ కి పాకం అనేది బాగా పడుతుంది అనమాట. వీటిని ఒకసారి పాకంలో ముంచి పక్కన పెట్టేసుకొని మిగతావి ఒక బాక్స్ లోకి అయితే తీసేసుకున్నాను. మిగిలిన పాకాన్ని కూడా దీనిలోకి వేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. 1/2 hour పాటు పక్కన పెట్టేసుకుంటే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్ గా అవుతాయి అనమాట. చూసారు కదండి, ఈ ప్రాసెస్ లో చేసినట్లయితే గులాబ్ జామున్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.